హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. సోషల్ మీడియాలో కావచ్చు, ఒక్క సినిమా కూడా చేయకుండా ఇంత క్రేజ్ సంపాదించినటువంటి హీరో ఎవరైనా ఉన్నారు అంటే, హీరో కొడుకు ఎవరైనా ఉన్నారు అంటే, నాకు తెలిసి తెర మీద ఒక్కసారి కూడా కనిపించకుండానే ఇలాంటి హిస్టరీ క్రియేట్ చేయటం అనేది నాకు తెలిసి ఇండియన్ సినిమా చరిత్రలోనే కాదు, ప్రపంచ సినిమా చరిత్రలో లేదేమో. ఏమన్నా ఎలివేషన్స్ ఆ సోషల్ మీడియాని అలా అల్లాడిస్తున్నాడు అంతే. నిజంగా ఆ లుక్స్తో, ఆ వాక్తో, జస్ట్ తను నడిచేటువంటి క్యాజువల్ వాక్ అయినా సరే మెంటల్ ఎక్కిపోతుంది సోషల్ మీడియాలో. అయితే ఆ రేంజ్ ఏంటో ఎవరికో ఒకసారి మీకు చూపిస్తా, ఆ తర్వాత మాట్లాడుకుందాం. సాంగ్ కూడా పెడతా, జస్ట్ ఏమన్నా ఉన్నాడు అసలు. అకీరా నందన్, మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ లుక్తోనే అయిపోయిన పరిస్థితి అయిపోయింది ఆయనకి. జస్ట్ ఆ స్పెట్స్ పెట్టుకుని చూడండి, తన ఏదో ఎయిర్పోర్ట్లోనో ఎక్కడికో అలా సరదాగా వెళ్తున్నా కూడా హాట్ టాపిక్ అయిపోయిందంటే ఏంటో. తన రేంజ్ ఇప్పుడే ఇలా ఉంటే థియేటర్లో దిగిన తర్వాత ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతుందో. అసలు ఫస్ట్ సినిమాకే అసలు ఇంతవరకు ఒక సినిమా ఇంకా అనౌన్సే అవల. ఓజీలో చేస్తాడని అందరూ అనుకున్నారు, కానీ అదైతే కుదరలేదు. బట్ 2026 అది ఫిల్ చేస్తుందనే విధంగానే అన్నీ కనిపిస్తున్నాయి. ఒక పక్క అడవిశేష్ అనేటువంటి మంచి హాలీవుడ్ రేంజ్లో చూపించేటువంటి డైరెక్టరు, హీరోగా, ప్రొడ్యూసర్గా ఆయన లాంచ్ చేయాలని అనుకుంటున్నారని ఒకటి. రా ఏజెంట్గా, పోలీసర్గా, ఇంకో పోలీస్ ఆఫీసర్గా ఇలాంటి క్యారెక్టర్స్లో ఆయన ఇప్పటి వరకు చేశాడు. అలాంటి క్యారెక్టరే తన ఫ్రెండ్, చిన్నోడైనా కానీ తన ఫ్రెండ్ అని చెప్తా ఉంటాడు. సో అలాంటి అడవిశేష్ గారు తను డైరెక్ట్ చేయబోతున్నట్టుగా వస్తున్నటువంటి వార్తలు. ఇంకొక పక్క ఫీల్ గుడ్ ఫిలిమ్స్ అందించేటువంటి శేఖర్ కమ్యూల గారు, ఆయన చేతిలో ఏ యాక్టర్ అయినా పడితే ఆ యాక్టర్కి తనకు ఉండేటువంటి పర్ఫార్మెన్స్కి పరిపూర్ణత వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి ఆయనతో డైరెక్షన్లో చేస్తున్నాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. బట్ ఇవన్నీ పక్కన పెడితే అసలు ఇలా లుక్తోనే చంపేస్తే ఎలాగండి బాబు. ఇంతవరకు థియేటర్లో ఒక్క సినిమా పడలేదు. ఇలాంటి లుక్తో ఒక్కసారి ఆ స్క్రీన్ మీద కనిపిస్తే, ఇలా సోషల్ మీడియాలో ఇలా కనిపించి ఆ మ్యూజిక్స్ పెడితేనే ఎలా ఉంటే, థియేటర్లో పడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాం. థియేటర్లో ఒక్క సీను, ఇలాంటి వాకింగ్ స్టిల్, పవన్ కళ్యాణ్ గారు నార్మల్గా ఆ ఓజీ సినిమాలో సగానికి సగం పైగా ఆ వాకింగ్ స్టిల్తోనే అసలు ఆ థియేటర్లు తగలబడిపోతాయా అనుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటిది మరి అకీరా నందన్ కూడా అదే వాకింగ్ స్టిల్స్తో ఇప్పటికీ తండ్రే కాదు కొడుకు కూడా ఆ వాకింగ్ స్టిల్స్తోనే జనాల్లో పిచ్చెక్కిచ్చేస్తున్నాడు అంటే, అసలు కుర్రకారులో ఒక రేంజ్లో హైప్ క్రియేట్ చేస్తున్నాడంటే, ఇంకా సినిమాల్లో దిగే ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందంటే మాటల్లో చెప్పలేమేమో. అసలు అది థియేటర్లో ఆ ఫీల్ వస్తేనే, అసలు ఇలా మనం పెద్ద స్క్రీన్లో వేసుకుని అకీరా నందన్ని తన వాక్ స్టైల్ని చూస్తేనే పిచ్చెక్కిపోతుంటే, తనకు ఒక మంచి సినిమా పడి, అది కూడా అడవిశేష్ లాంటి ఒక డైరెక్టర్గా మారి అతను ఒక మంచి సినిమాని కనుక రా ఏజెంట్ గాను, ఇంకొక ఏజెంట్ గాను అందిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. శేఖర్ కమ్యూల గారి ఒక ఫీల్ గుడ్ మూవీలో నటిస్తే ఎలా ఉంటుందంటే మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, మొత్తానికి ఏదైనా కానీ సోషల్ మీడియాతో ఆడుకుంటున్నాడు. ఆయన ఏది బయటకు వస్తే చాలు సంచలనంగానే మారిపోయింది. అలాంటి పరిస్థితి, అలాంటి హైప్ని ఇలా క్రియేట్ చేసుకున్నాడు అకీరా నందన్. అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కొడుకుగా అనుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొడుకుగా అనుకోవచ్చు, ఈ పిఠాపురం ఎమ్మెల్యే గారి కొడుకుగా కూడా అనుకోవచ్చు మనం.